స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో పాటు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి అమ్మగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే అమ్మా. అమ్మ, ఒక అబ్బాయికి ఎక్కువగా అడిక్ట్ అయిన థింగ్స్ ఏంటి అంటే స్మోకింగ్ కావచ్చు, ఈ డ్రింకింగ్, తాగడము, ఇంకా అమ్మాయిల వ్యసనం. అవును, ఇది ఎక్కువగా అడిక్షన్ అనేది వింటూ ఉంటాం. అయితే ఇలాంటి వాటికి అలవాటు పడి కొన్నిసార్లు వాళ్ళ లైఫ్ నే నాశనం చేసేసుకుంటూ ఉంటారు. చాలా మంది అసలు కెరియర్ గురించి ఆలోచించరు, ఫ్యూచర్ పేరెంట్స్ గురించి ఆలోచించరు, జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి అడిక్షన్స్ నుంచి దూరంగా ఉండాలన్నా, లేదంటే వీటన్నిటిని కంట్రోల్లో పెట్టుకోవాలన్నా మగవాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటంటే? విల్ పవర్ అమ్మా. ప్రతి మనిషికి ఆడైనా మగైనా కూడా విల్ పవర్ ఉండాలి. అది లేనివాడు ఏమీ చేయలేడు. చాలా తేలిగ్గా బానిస అయిపోతారు. ఇప్పుడు ఒక ఆడదానికి బానిస అయిపోయాడు, మందుకు బానిస అయిపోయాడు. ఇప్పుడు దేవదాసు పార్వతి కథ వింటూ ఉంటాం. అవును, కష్టమో సుఖమో పేరెంట్స్ చెప్పిన పెళ్లి చేసుకుంది, తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. అక్కడ తన జీవితాన్ని కంటిన్యూ చేసింది. ఈయన ఏం చేశాడు? మందు కుక్క తప్ప అసలు క్యారెక్టర్ ఏమన్నా ఉందా దేవదాసుకి చెప్పడానికి? ఆవిడ మర్చిపోలేకపోయాడు, నిజమే. కానీ నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు కదా. ఆమెకు ఒక కుటుంబం ఏర్పడింది, పిల్ల పాపలతో కలిసి ఉంది. నీ లైఫ్లో అంతా పోయింది కదా. ఇంత డబ్బును వాడు, ఇంత ఆస్తిపరుడు, ఏంటి ప్రయోజనం? తాగుడికి అంచేత తాగుడికి బానిస అయిపోయాడు. ఏమనంటే నేను పార్వతిని మర్చిపోలేక. ఇప్పుడు మనవాళ్ళు కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. అవును, అవును. సిగరెట్లకి బానిస అయిపోయి, మందుకు బానిస అయిపోయి, ఏదో మనసులో ఏదో పెట్టుకుని. ఇప్పుడు చూడు, మగవాళ్ళు చాలా మంది హ్యాపీగా ఉన్నారనుకో, నేను హ్యాపీగా ఉన్నా, మందు తాగాలి. విషాదంగా ఉన్నారనుకో, ఇవాళ విషాదంగా ఉన్నా, మందు తాగాలి. బాధ మర్చిపోయి, ఎండ ఎక్కువ ఉంటే ఎండ ఎక్కువ ఉందని మందు తాగాలి, వర్షం వస్తే వర్షం వచ్చిందని మందు తాగాలి. అంటే నీకున్న బలహీనతకి ఒక బహానా సృష్టించుకుంటున్నావు అంటే, అదొక రీజన్, పేరు పెడుతున్నావు. కానీ నిజంగా నీకున్నది ఎడిక్షన్. అది మర్చిపోయి దానికి ఏదో ఒక కారణం అదే వర్షము, అదే ఎండ, అదే చలి, ఇవన్నీ ఆడదానికి కూడా ఉన్నాయి. మరి ఆడది ఎందుకు తాగట్లా? అంటే దానికి ఉన్న విల్ పవర్ నీకు లేదు. అది మందుకు బానిస అవ్వటం లేదు, ఎందుకంటే స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు, అది వేరే విషయం అనుకో. అదే కావాలంటే వాళ్ళు మానేయగలిగిన కెపాసిటీ ఉంది, నీకు లేదు. ఆ బలహీనత నీలో ఉంది కాబట్టి నువ్వు తొందరగా ఎడిక్ట్ అయిపోయి దానికి ఏదో ఒక కారణం చెప్తావు. ఈవేళ అది నన్ను పొమ్మంది, నాకు బాధ అనిపించింది, నా లవ్ ఫెయిల్ అయింది, నేను తాగుతున్నా. లేదా నేను పరీక్ష ఫెయిల్ అయ్యా, నేను తాగుతున్నా. తాగుడు ఒక్కటేనా? పరీక్ష ఫెయిల్ అయితే మళ్ళా కట్టు, మళ్ళా చదువు, పాస్ అవ్వు. అది మానేసి తాగితే ఏమైంది? తాగితే నీకు రిజల్ట్ రాదు కదా. నువ్వు కష్టపడి మళ్ళీ కట్టు, మళ్ళీ పాస్ అవ్వు. అది మానేసి అది ఫెయిల్ అయ్యానని తాగుతున్నా, లేదా లవ్ ఫెయిల్ అయిందని తాగుతున్నా, పరీక్ష ఫెయిల్ అయ్యానని తాగుతున్నా. ఇవన్నీ చెప్పుకోవడానికి బహానాలే కానీ ఏదో ఒక కారణం నువ్వు కల్పించుకుంటున్న కారణం. నిజానికి నీకు మందు వ్యసనం. దాని నుంచి బయటపడడానికి అసలు నువ్వు ప్రయత్నం కూడా చేయటల్లా. 72 ఏళ్ల వయసులో ఇందాక చెప్పాను చూడండి, ఆయన ఎలా ప్రయత్నం చేసి నేను మందు తాగకూడదు, నా ఆరోగ్యం బాగుపడాలి అన్నాడు, మానేశాడు అంతే. ముసలివాడుకున్నటువంటి విల్ పవర్ నీకు లేదు, సిగ్గుపడాలి. ఆ వయసులో ఆయన ఇన్ని సంవత్సరాలు జీవించి ఆయన అలా ఉండగలిగాడంటే ఆ పాటి మనకి లేదేంటి అని మనం అనుకోవడం పోయి, నేనేం చేస్తానండి, ఏం తోచకపోతే తాగుతున్నా. అది ఏం తోచకపోతే సిగరెట్, ఏం తోచకపోతే తాగుడు, ఈ రెండు. అంచేత ఆత్మ నిగ్రహం లేదు, విల్ పవర్ లేదు, నేను ఇది సాధించి తీరాలి అన్న పట్టుదల లేదు. పట్టుదల చాలా అవసరం మనిషికి. పట్టుదల అమ్మాయిని పటాయించి దాన్ని ఎలాగో అలా లైన్లో పెట్టాలన్న పట్టుదలే కానీ నేను లైఫ్లో ముందుకెళ్ళాలి ఆ పట్టుదల ఇందులో చూపిస్తే, అంటే నీకు పట్టుదల ఉంది, అక్కర్లేని మార్గంలో పోతుంది. దానికి కావాల్సిన దాంట్లో డైవర్ట్ చేసుకుంటే మంచిగా చదువుకుంటావు కదా. నేను ఐఏఎస్ ఆఫీసర్ని కావాలి, పట్టుదల పట్టు, చదువు. అది లేదు. మరి ఇందాక చూపించా చూడు, హలో అని, వాడు స్పెల్లింగ్ రాదు, వాడు ఇంటర్మీడియట్ చదివాడు, హలో. ఎందుకు? నాకు ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా, ఏదైనా చెప్పాలంటే హాయ్ అని పెడుతుంటారు కొంతమంది. నాకు నవ్వు వస్తుంది. నేను ఏమైనా పథకారాలు పడుచు వెళ్ళానుకు నా హాయ్ హోయ్ అని పెట్టడానికి ఒక రెస్పెక్ట్ ఉండాలి కదా. ఇప్పుడు ఒక ప్రెసిడెంట్, ఒక ఆర్గనైజేషన్ అంటే నువ్వు మాట్లాడేది ఉంటే మేడం అని పెడితే ఇంకా కొంత అసలు అది కూడా అనవసరం. నువ్వు ఫోన్ చేసి మాట్లాడాలి. అది పోయి హాయ్ హోయ్ అంటే అది వాడిని ఏమనాలో తెలియదు నాకు. అంటే నీకు ఫేస్బుక్లో అక్కడ అమ్మాయిలు హాయ్ హోయ్ పెట్టడం అలవాటు అయిపోయిందా? ఏం మాట్లాడాలి అలాంటి మనుషులతోటి? నిగ్రహం ఉండాలి, విల్ పవర్ ఉండాలి. నేను ఇది సాధించాలంటే సాధించే తీరాలి అని ఉండాలి. అంతేగాని లవ్ ఫెయిల్ అయిందని చచ్చిపోయా, 10th ఫెయిల్ అయిందని చచ్చిపోయా, లేకపోతే ఇంట్లో గొడవలని నేను మందుకి ఎడిక్ట్ అయిపోయా. ఇది నీ మానసికమైన బలహీనత, మానసిక దౌర్బల్యం. అది నీ బలహీనతకు నువ్వు ముసుగేసుకుంటున్నావు అంతే. మరి అదే ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు తాగటల్లా? ఇప్పుడు భార్య భర్త ఉన్నారు, భర్త తాగుతాడు, భార్య ఎందుకు తాగట్లా? వస్తాడు, కొడతాడు, తిడతాడు, ఇన్ని బాధలు ఉన్నాయి, అన్నీ భరిస్తోంది కానీ మందుకి అలవాటు పట్టాల. ఎందుకని? తనకు విల్ పవర్ ఉంది స్ట్రాంగ్గా. నువ్వు తెచ్చుకుంటే ఇంకో గ్లాస్ పక్కనంటే కూర్చోట్లా నీతో పాటు. అంటే ఆవిడకున్న విల్ పవర్ నీకు లేదని గ్రహించాలి. అది గ్రహించరు, అది అర్థం చేసుకోరు. ఎంతసేపు
నా మనసు బాగాలేదు కాబట్టి నేను తాగా. అదే మనసు ఆవిడకి బాగాలేదు, ఆవిడ పైగా నువ్వు కొట్టావు తిట్టావు ఇంకా బాగలేదు, కానీ దాన్ని కూడా భరించింది, సహించింది. అంతేగాని మందుకు బానిస అవ్వలేదు కదా, వెళ్ళి ఇంకో బాటిల్ తీసుకురమని లేదు కదా. అంచేత ఆ విల్ పవర్ ఉండాలి, సహనం ఉండాలి. సహనం ఆడదానికి ఉంది కానీ మగవాడికి లేదు. అంచనే తొందరగా ఎడిక్ట్ అయిపోతారు ఇలాంటి వాటికి. అదే ఆడదైతే భరిస్తుంది, సహిస్తుంది, ఎలా అయినా ఆ కాపురం బాగు చేసుకోవాలని తాపత్రయపడదే ఆడదైతే. లేకపోతే అది కూడా పక్కదారి పట్టేస్తుంది. తేలికే కదా, పక్కదారి పడ్డం చాలా తేలిక కదా. అంటే ఇది ఎలా కంట్రోల్ చేసుకోవాలన్నా కానీ వాళ్ళకి విల్ పవర్ ఉండాలమ్మా, వాళ్ళకి విల్ పవర్ ఉండాలి. నేను ఇది ఇప్పుడు 72 ఏళ్ళైనా నాకు వద్దు అని ఎలా అయితే మానేయగలిగాడో నీకు విల్ పవర్ ఉండాలి. వాళ్ళకే రావాలంటారా? వాళ్ళకి రావాల్సింది. ఒకళ్ళు చెప్తే రాదు. పెళ్ళాలు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు ప్రతి మగాడికి, మందు తాకండి, ఆరోగ్యం పాడు చేసుకోకండి. ముఖ్యంగా లేబర్లో చూస్తాము, తాగుడు అలవాటు అయ్యి రక్తపాంతులు, మోషన్లో బ్లడ్ పడుతుంటుంది వాళ్ళకి. అంటే లివర్ పాడైపోయి, ఆల్రెడీ లివర్ పాడైపోయింది వాళ్ళకి. ఇంకా ఆ స్టేజ్కి వచ్చినా కూడా వాళ్ళు తాగుడు మానరు. ఎందుకంటే ఆ స్టేజ్కి వచ్చాక మానడం కూడా కష్టం. ఆ పెళ్ళం గోలెత్తుతూనే ఉంటుంది. వాడు తాగేసి పడుకుంటాడు, పని చేయడు, పాట చేయడు. ఇది 4 ఏళ్లలో కష్టపడి నానాయాత్ర పడి డబ్బులు సంపాదించుకొచ్చి పోషించి ఇంకా వాడికి మందు బాటికి కూడా రోజు డబ్బులు ఇవ్వాలి. ఇవ్వకపోతే కొడతాడు. అంతేగాని నేను మగాడిని, నేను పోషించాలి, బాధ్యత నాదేని వాళ్ళ బాధ్యతల్ని విస్మరిస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి చేయాల్సిన ఏ పనులు వాళ్ళు చేయాలో అది విస్మరిస్తారు. ఎక్కడో ఈ తాగేసి ఆ మత్తులో ఎక్కడో ఆకాశంలో తేలుతూ ఉంటారు. అంతే. డ్రగ్స్ కూడా అంతే కదా, డ్రగ్ అడిక్షన్ కూడా అంతే. 14-16 ఏళ్ళకే డ్రగ్స్ అలవాటు చేసుకుంటున్నారు పిల్లలు. కాలేజీల్లో మరి ఎలా అమ్ముతున్నారో తెలియదు, ఎలా దొరుకుతున్నాయో వాళ్ళకి తెలియదు. కానీ డ్రగ్స్ కూడా అంతే కదా. కాలేజ్లో కదా, ఇప్పుడు స్కూల్స్లో కూడా స్కూల్స్ కూడా వచ్చేసాయి. మరి స్కూల్ మేనేజ్మెంట్ కూడా తెలుసుకోవాలి కదా, డ్రగ్స్ పిల్లలకి ఎలా సరఫరా అవుతున్నాయి, బయటవాడు లోపల ఎలా సప్లై చేస్తున్నాడు, లేదా బయటవాడికి మన వాళ్ళే ఎవరో తీసుకుని పిల్లలకి హెల్ప్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అన్నది ముఖ్యంగా స్కూల్ వాళ్ళ బాధ్యత. అది స్కూల్లో జరిగే పని స్కూల్లే కదా బాధ్యత. అంచేత పిల్లలు చెడిపోతున్నారు కాబట్టి దాని మీద వాళ్ళు చూపించరు, శ్రద్ధ చూపించరు. మాకు ఫీజులు వచ్చాయా లేదా, మాకు డబ్బులు వచ్చాయా లేదా, మాకు లాభం వచ్చిందా లేదా, అంతే. పిల్లలు ఎట్లాగా పక్కదారి పడుతున్నారు అనేది చూసుకోవాలి. దాని మీద స్కూల్ మేనేజ్మెంట్ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి, తొక్కి నార తీయాలి. ఎవరి ద్వారా అయితే ఇది జరుగుతుందో వాడిని ఉద్యోగం నుంచి పీకేసుకోవాలి. మెయిన్గా అయితే ఇలాంటి వ్యసనాలు కంట్రోల్ బెటర్. అంతే. ఎవరి ఆత్మ నిగ్రహం ఉండాలి, ప్రతి వ్యక్తికి కూడా ఆత్మ నిగ్రహం ఉండాలి. పూర్వం ఋషులు మునులు వాళ్ళకి నిగ్రహాలు ఉండేవి. వాళ్ళు పెళ్లిళ్ళు పెడాకులు చేసుకోకుండా ఎలా ఉండేవారు, సంవత్సరాల తరబడి నిద్రాహారాలు మానేసి ఎలా ఉన్నారంటే అది విల్ పవర్, ఆత్మ నిగ్రహమే కదా. అవి లేవు. ఇప్పుడు ఆకలి వేసిందంటే అర్జెంటుగా వెళ్ళిపోవాలి, ఎక్కడొక్కడ ఏదో ఒకటి తినేయాలి. అది ఇవాళ పేపర్లో కూడా వేశారు, మితిమీరి ఆహారాలు తిని పొట్టపాడు చేసుకుంటున్నారు జనాలని. అంటే ఆకలి మన బాడీయే మనకి చెప్తుంది. లంచ్ టైం అయ్యేప్పటికీ ఒక అరగంట అటు ఇటుగా అది నీకు ఆకలి వేస్తుంది, ఏమన్నా తినాలి అని చెప్తుంది. అప్పుడు మనం భోజనం చేసేస్తే బెటరు. 2 బిస్కెట్లు తిని ఇంకోటి తిని స్నాక్స్ తిని ఆకలిని చంపుకుంటే కొంతసేపటికి ఆకలి చచ్చిపోతుంది. నీకు ఆకలి వేస్తోందని నీకు అలారం ఫీలింగ్ ఉండదు, అది చచ్చిపోతుంది. దానివల్ల నీ పొట్టే కదా పాడవుతుంది. అంచేత ఆకలి టైంకి నువ్వు భోజనం టైంకి భోజనం చేసామని చెప్తారు. అది మనకి లోపల అలారం అవుతుంది ఆకలి వేస్తోందని. అంచేత నువ్వు పరిశుభ్రంగా ఇంట్లో ఆకలి వేసినప్పుడు కడుపు నిండా నిండిందని కూడా పొట్ట చెప్తుంది మనకి. ఇంకా కాస్త తినలేనమ్మా కడుపు నిండిపోయింది అంటాం. అంటే నీకు తినాలి అని పొట్ట చెప్తోంది, నీకు నిండిపోయింది ఇక తినకు అని పొట్ట చెప్తుంది. అయినా సరే ఇష్టమైన ఐటమ్ అని ఇంకో ఇంత బలవంతంగా లాగిచ్చామనుకో ఏమవుతుంది, అది ఎక్సెస్ అవుతుంది, ఆరోగ్యం పాడవుతుంది. అంచేత బుద్ధిగా మన శరీరం మనకి చెప్పినట్టు వినడం మంచిది. నా శరీరం అలా చెప్తుందండి, ఈ అమ్మాయితో వెళ్ళమని చెప్తోందండి, నేనేం చేయనంటే వాడికి ఏం చెప్తాం, మనం వాళ్ళకేం చెప్పలేము. అంచేత నీ మనసు నీకు మంచి చెప్పినప్పుడు నువ్వు అది పాటించాలి. అంతేగాని నా మనసు అమ్మాయి చుట్టూ పరిగెడుతోంది అలాంటి ఆలోచనలు తప్పు కదా. అందుకని అది తెలుసుకోవాలి, ఆ విచక్షణ ఉండాలి, నిగ్రహం ఉండాలి. ఈ 2 ఉంటే ఎవరైనా బాగుపడతారమ్మా ప్రపంచంలో. పిల్లలేంటి పెద్దలేంటి లేనిదే ఇది అది ఉంటే ప్రపంచంలో బాగుపడతారు ఎవరైనా. అంతే. అలాగే అమ్మా, థ్యాంక్ యూ.